అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 47 వీడియో. సో ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు కౌంటర్ ఆఫర్ గురించి ఏంటి అనేది. ఇక్కడ మీకు ఐడియా అర్థమై ఉంటుంది బోర్డుని చూసిన బట్టి. బీబీ గురించి నెంబర్స్ ఇవన్నీ ఇచ్చాను, నేను ఇవన్నీ నార్మల్ నెంబర్సే. సో నేను చెప్తానండి ఒకసారి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్లో సో మనకు వాళ్ళు కూడా మీరు థింక్ చేయండి, ఒక ₹1,00,00,000 పాలసీ మనకి ఇవ్వాలి అంటే మనం పే చేసే ₹1,000 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు. వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటారు. మన బాడీ మొత్తం స్కాన్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ మనకి ఏంటంటే బ్లడ్ తీసుకుంటారు కదా, బ్లడ్ అవ్వచ్చు, యూరిన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో నేను ఎందుకు మెడికల్స్ గురించి ఇంతలా పదే చెప్తున్నానంటే ఓన్లీ రీజన్ ఒకటేనండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడున్న రోజుల్లో ఒక 10 మంది అప్లై చేస్తే 4కి 5గురికి మాత్రమే పాలసీస్ వస్తున్నాయి అన్నమాట. కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఈ మిగిలిన ఒక 6 మెంబర్స్ అవ్వచ్చు, 5 మెంబర్స్ అవ్వచ్చు, రిజెక్షన్స్ అవుతున్నాయి. సో ఈ రిజెక్షన్స్ అన్నీ కూడా అంటే కంపెనీ వాళ్ళు పాలసీస్ ఇవ్వట్లేదు. అంత కష్టమా అండి తీసుకోవడం అంటే? నిజమే, కష్టమేనండి. సో అట్లా ఏముండదు అంటారా అనుకుంటారు మీరు, బట్ అట్లా ఏముండదండి. ఖచ్చితంగా కష్టమే, పూర్తిగా కూడా చాలా కష్టం. ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన టాస్క్ అనొచ్చు. ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది మనకి వాళ్ళకి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో నేను ఎందుకు చూడండి మెడికల్స్ గురించి ఇంతలా చెప్తున్నానంటే, మెడికల్ ఎజెక్షన్ అవుతుంది నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి, దీనిలో ఈ వీడియోలో మనం బీపీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ బీపీ అనేది నేను కొన్ని జాగ్రత్తలు చెప్తాను, ఆ టిప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకేమవుతుందంటే, మెడికల్ పర్సన్ మన ఇంటికి వస్తారు కదా, వచ్చినప్పుడు మనం స్టెప్స్ దిగడం కానీ ఎక్కడం కానీ అలా ఏం చేయొద్దండి. సో మనం ఏదో ఫ్లోర్లో ఉంటామో ఆ పర్సన్ పైకి రమ్మానండి. మీరు కిందికి వెళ్ళడం లేక పైకి రావడం, తర్వాత ఆ రోజు మార్నింగ్ ఏదైనా జాగింగ్ చేయడం కానీ, లేకపోతే వర్కౌట్ చేయడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, తర్వాత అలాంటివి ఏమి చేయొద్దండి. మీకు కూడా తెలుసు, నార్మల్గా మనం ఒక 4 ఫ్లోర్స్ పైకి ఏమంటే ఆటోమేటిక్గా మన బీపీ రేజ్ అవుతుంది. అది చాలా చిన్న విషయం అది. సో మనకేంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే బీపీ చెక్ చేస్తారు. సో అలా అవన్నీ ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకోండి, కామ్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సో ఇక్కడ మనం చూడండి, ఒకసారి నెంబర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇది నార్మల్ అనమాట, ఇది నార్మల్ రేంజ్. సో నవేడేస్లో మనం చేసే లైఫ్ స్టైల్కి నార్మల్ రేంజ్ ఎవరికి ఉండదు, మ్యాక్సిమం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇది నార్మల్ రేంజ్ వస్తే ఓకే. అంటే 120 అంటే 120/80 అనేం కాదండి, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. 122 లేకపోతే 80, 85 అట్లా ఓకే. ఏదైనా సరే దాన్ని చూస్తారు, కన్సిడర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. మనకి ఏమవుతుందంటే అది చాలా రకాలుగా ఉంటుంది, ఏజ్ని బట్టి ఫ్యాక్టర్ కూడా మారుతూ ఉంటుంది. సో ఇది నార్మల్ రేంజ్ అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చి చూడండి, సో ఇక్కడ చూడండి, ఇది లో బీపీ అనమాట. సో ఈ విధంగా ఇలాంటి రీడింగ్స్ వస్తే దగ్గరలో వస్తే లో బీపీ కింద కన్సిడర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. తర్వాత మనకి ఇదనమాట ఎలివేటెడ్ అనమాట. అంటే మనకి సో ఇంకా ఫర్దర్గా మనకు బీపీ రావచ్చు అనే ఒక అజంప్షన్లోకి వెళ్ళిపోతారు కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ మనకి కౌంటర్ ఆఫర్, సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో అది మీకు అర్థమవుతాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఆ పదం ఏంటి అనేది. సో కౌంటర్ ఆఫర్ కొంచెం ఎక్కువ ఇస్తారనమాట, మనం కట్టే ప్రీమియం కంటే కొంచెం ఎక్కువ అడుగుతారు. అది ఎంత అడుగుతారు అనేది చాలా ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. సో ఇది చూడండి, 122, 129 ఒక 80 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఫ్యూచర్లో బీపీ రావచ్చు అనే ఒక అజంప్షన్లోకి వెళ్ళిపోతారు కంపెనీ వాళ్ళు. అది మన లైఫ్ స్టైల్ని బట్టి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇది స్టేజ్ 1 కింద కన్సిడర్ చేస్తారు. 130 నుంచి 139 వచ్చినా, లేదు 80 నుంచి 89 వచ్చినా, తర్వాత 40-90 అనమాట. సో ఇది స్టేజ్ 2 అనమాట, హైయర్ స్టేజ్. అసలు కొన్ని గుర్తుపెట్టుకోండి, ఒక ఏజ్ ఎక్కువ ఏజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50+ అనుకుందాం. 50+ ఉన్న అతనికి ఒక 140 అలా బీపీ వచ్చింది అనుకోండి. సో అతనికి ఏదైనా షుగర్ కూడా ఏదైనా ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అసలు కంపెనీ వాళ్ళు పాలసీ ఇవ్వరు, డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు ఇంకా. సో అతని అమౌంట్ అంతా రిఫండ్ ఇచ్చేస్తారు మనకి. సో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనేమంటున్నానంటే, సో ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్తలు ఉన్నాయి కదా మనకి, మీరు స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ. సో నేను ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాను కామన్గా మన కస్టమర్స్ అందరికీ కూడా. సో మనం చెప్పినా కూడా చిన్న తప్పుల వల్ల మనకి రిజెక్ట్ అయిందనుకోండి పాలసీ వచ్చే ప్రాసెస్లో, అదొక రిమార్క్ లాగా ఉండిపోతుంది. సో అందుకని పదే చెప్తూ ఉంటాను నేను. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఏదన్నా రన్నింగ్ అవ్వచ్చు, లేకపోతే జాగింగ్ అవ్వచ్చు, లేకపోతే స్టెప్స్ ఎక్కడం దిగడం కానీ, లేకపోతే మనకి ఎక్సర్సైజ్లు అవ్వచ్చు, లేకపోతే మనకి జిమ్కి వెళ్ళి రావడం అవ్వచ్చు, ఇవి ఏమి చేయొద్దండి ఆ రోజు. మెడికల్ రోజు తర్వాత మీ ఇష్టం. సో మెడికల్ డే మార్నింగ్ మాత్రం ఎటువంటి ఏమి చేయొద్దు, కామ్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సో ఇంకా బీపీ అక్కడ చూడండి, మనకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా స్టార్టింగ్ పర్సన్ రాగానే మనకి 140/90 కానీ లేకపోతే అట్లా వచ్చిందనుకోండి. సో 3 టైమ్స్ మనకి యావరేజ్గా చెక్ చేయాలని చెప్పి ఉంటుందన్నమాట.
సో ఆ పర్సన్ మీకు 3 టైమ్స్ చెక్ చేస్తారు, ఇలా ఉంటుంది. సో మీరు ఏదైనా రైడర్స్ తీసుకున్నా కూడా కౌంటర్ ఆఫర్ రావచ్చు. సో ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయండి. నేను అందుకనే ప్రతిదీ కూడా ఒక్కొక్క పార్ట్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనకు లైక్ ఈసీజీ ఉంటుందన్నమాట. ఈసీజీ హార్ట్ దగ్గర చేస్తారు, అది నేను చెప్తాను మీకు పూర్తిగా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.